Open for fun. Hi, welcome to Turning Point. Stars ను మించిన స్టార్డమ్ అతనిది. దర్శకుల్లో మేటి ఆ దర్శక ధీరుడు. చేసింది 9 అంటే 9 సినిమాలు. కానీ అవి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేవి. ఆయన అనాలే కానీ ఏ హీరో అయినా ఇవిగో డేట్స్ అంటూ ఇచ్చేయాల్సిందే. కమెడియన్తో బ్లాక్ బస్టర్ తీస్తాడు. ఈగన్ హీరోగా పెట్టి 50 కోట్లు కొల్లగొడతాడు. ఆయనే వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి. ఈయన కెరియర్లోని టర్నింగ్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా? ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు ఈ పేరు నేషనల్ వైడ్ ఫేమస్. సింపుల్ గా చెప్పాలంటే ఈయన పేరు ఇప్పుడు బ్రాండ్. రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడానికి టైం దగ్గర పడినట్లే. చేసింది తెలుగు సినిమాలే అయినా దర్శకధీరుడు పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. రాఘవేంద్రుడి దగ్గర శిష్యరికం చేసిన రాజమౌళి అనతి కాలంలోనే గురువును మించిన శిష్యుడిగా మారాడు. రాఘవేంద్రరావు 100 సినిమాలతో సంపాదించిన పేరును రాజమౌళి 9 సినిమాలతోనే కొట్టేశాడు. సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి స్టూడెంట్ నెంబర్ 1 తో డైరెక్టర్ గా మారి ఈగ వరకు అపజయమంటూ తెలియకుండా జైత్రయాత్ర సాగిస్తోన్న ఈ తరం ఏకైక దర్శక దిగ్గజం రాజమౌళి. సాధారణ దర్శకుడి స్థాయి నుంచి అసాధారణ దర్శక ధీరుడిగా మారడానికి రాజమౌళి కృషి ఎంతో ఉంది. సినిమాపై ఉన్న ప్రేమే రాజమౌళిని ఈ స్థాయికి చేర్చింది. సినిమాను తపస్సులా ఫీల్ అయి ఓ మునిలా ఆ మూవీని పూర్తి చేస్తాడు రాజమౌళి. అందుకే రాజమౌళి మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన సినిమాలన్నీ 100% హిట్. రాజమౌళి స్టార్ హీరోకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ఈ దర్శకుడి సొంతం. రాజమౌళి సినిమాలకు హీరోల అవసరం లేదు. ఈయన తలుచుకుంటే ఈగ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వీరంగా మాడేస్తుంది. రికార్డులన్నీ స్మాష్ అయిపోతాయి. స్టార్ డైరెక్టర్ గా మారడానికి రాజమౌళి పడ్డ కష్టాలెన్నో. మరి ఈ దర్శక ధీరుడు కెరియర్ లో ఉన్న టర్నింగ్ పాయింట్స్ పై ఓ లుక్కేద్దాం. రాజమౌళి దర్శకుడు కాకముందు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. దర్శకేంద్రుడి దగ్గర పని రాక్షసుడు అని బిరుదు కూడా కొట్టేశాడు రాజమౌళి. వచ్చిన ప్రతి ఛాన్స్ ను యూజ్ చేసుకున్నాడు జక్కన. మొదట సీరియల్స్ ను డైరెక్ట్ చేసిన రాజమౌళి మెల్లగా సినిమాలపై దృష్టి పెట్టాడు. అలా వచ్చిన అవకాశమే స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 ఎలాంటి అంచనాలు లేని సినిమా. ఇండస్ట్రీ కూడా పెద్దగా పట్టించుకోని సినిమా. కానీ అప్పుడు ఎవరికీ తెలియదు ఈ సినిమాతోనే ఓ దర్శక ధీరుడు తెలుగు ఇండస్ట్రీకి దొరుకుతాడని, తెలుగు సినిమా స్థాయిని బాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్తాడని. గురువు పర్యవేక్షణలో తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి తొలి సక్సెస్ ను కొట్టేశాడు రాజమౌళి. పనిలో పనిగా ఈ సినిమాతో ఎన్టీఆర్ కు కూడా ఫస్ట్ హిట్ ఇచ్చాడు జక్కన. తొలి సినిమా సూపర్ హిట్ అయినా సరే రాజమౌళి పేరు ఎక్కడా వినబడలేదు. ఓ సక్సెస్ఫుల్ దర్శకుడికి రావాల్సిన గుర్తింపు రాలేదు. మరి జక్కన్న క్రేజీ డైరెక్టర్ గా ఎలా మారాడు? రాజమౌళి కెరియర్ లో తొలి టర్నింగ్ పాయింట్ ఏ సినిమా? సాధారణంగా తొలి సినిమా సక్సెస్ అయితే ఆ దర్శకుడిపై ఎంతో ప్రెజర్ ఉంటుంది.
తర్వాతి సినిమా ఎవరితో చేయాలి, దానిపై ఉన్న అంచనాలను ఎలా తగ్గించాలి, అన్నీ తట్టుకుని మరో సక్సెస్ ఎలా కొట్టాలి, ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ దర్శకుణ్ణి వేధిస్తాయి. కానీ రాజమౌళి ఈ క్వశ్చన్స్ అన్నింటికీ సరైన సమాధానం ఇచ్చాడు. కాస్త గ్యాప్ తీసుకున్న సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రాజమౌళి. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి. నీ అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ. సింహాద్రి అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి నయా రికార్డులకి శ్రీకారం చుట్టిన సినిమా. కేవలం రెండో సినిమాతోనే ఆరెంజ్ హిట్ కొట్టేసి ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పేసుకున్నాడు రాజమౌళి. ఆదితో సూపర్ హిట్ కొట్టి జోరు మీదున్న ఎన్టీఆర్ ను సింఘమలైగా ప్రెజెంట్ చేసి ఆదరహో అనిపించాడు జక్కన. సింహాద్రి హిట్ తో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు రాజమౌళి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సింహాద్రే రాజమౌళి కెరియర్ కు అతిపెద్ద టర్నింగ్ పాయింట్. నన్నేదో చెయ్యమాకు నడుము కాడ, ఏదేదో చెయ్యమాకు ఏటి కాడ, ముద్దులెట్టి ముగ్గులో దించమాకు, ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు. సింహాద్రి రాజమౌళిని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. ఆ సినిమా తర్వాత రాజమౌళికి ఎక్కడ లేని టెన్షన్. ఎలాంటి సినిమా చేస్తే సింహాద్రి రేంజ్ దాటేస్తుంది, కనీసం ఆ రేంజ్ కు దగ్గరగా వెళ్తుంది అని చాలా కాలం పాటు ఆలోచించాడు దర్శక ధీరుడు. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన సినిమాయే సై. రక్తం మాదే మాదే హే, తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే, వేద్దాం సై చూద్దాం సై, కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం సై 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 సై. సింహాద్రి మేనియా నుంచి బయటపడాలంటే ఏదో సంథింగ్ స్పెషల్ గా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే సీన్ రివర్స్ అయిపోతుంది. ఈ ఐడియా నుంచి వచ్చిన కాన్సెప్టే సై సినిమా. ఈ సినిమాలో ఇప్పటి వరకు మనోళ్లకు పరిచయం లేని రగ్బీ ఆటను పరిచయం చేశాడు రాజమౌళి. దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయినా రగ్బీతో కవర్ చేసి మరో హిట్ కొట్టాడు దర్శక ధీరుడు. కాలేజ్ గొడవల నేపథ్యంలో అప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ సైలో మాత్రం పాత సినిమా ఛాయలు కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నాడు రాజమౌళి. ఎక్కడా తన మార్క్ యాక్షన్ మిస్ కాకుండా అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ గా సై సినిమాను తెరకెక్కించాడు జక్కన. భిక్షు యాదవ్ గా ప్రదీప్ రావత్ యాక్షన్ సై సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఈ సినిమాతో హ్యాట్రిక్ ను పూర్తి చేశాడు రాజమౌళి. Come on, baby. Suck it to me, suck it to me. I'm out of control. Leon! Oh, baby, rock and roll. I'm out of control. Oh, baby, rock and roll. టర్నింగ్ పాయింట్ షార్ట్ బ్రేక్ తీసుకు